మీ పొట్టలో ప్రాబ్లమ్స్ అన్నిటికీ స్పైసీ ఫుడ్డే కారణం అనుకుంటున్నారా? డెఫినెట్లీ నో. మోస్ట్ ఇంపార్టెంట్ మనం అందరం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, పొట్ట లోపల అల్సర్స్ వచ్చినా, పొట్ట లోపల మంట వచ్చినా, వీటిలన్నిటికీ బ్యాక్గ్రౌండ్లో ఒక ప్రాబ్లం ఉంటుంది. మనం తినే ఆహారంలో అధికంగా నూనె పదార్థాలు, టైమింగ్ ఆఫ్ ఫుడ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు లేట్ నైట్ తింటే కడుపులో ఇబ్బంది డెఫినెట్గా వస్తుంది. ఆయిలీ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్, బయట ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే వాళ్ళు వాడే ఆయిల్స్ వల్ల కడుపులో ఇబ్బంది డెఫినెట్గా వస్తుంది. ఇవన్నీ కాకుండా హెలికోబాక్టర్ పైలోరి అని ఒక రకమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఈ కలుషితమైన ఆహారము, నీరు నుంచి మన పొట్ట లోపల చేరుకుని దీర్ఘకాలికంగా మన పొట్ట లోపల ఉండి మన పొట్ట లోపల యాసిడ్ ఎక్కువ అవటానికి, అల్సర్స్ రావడానికి ముఖ్యమైన కారణం. సో స్పైసీ ఫుడ్ అన్నిటికీ కారణం అనేది మైండ్లో నుంచి తీసేయండి. మిగిలిన ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, మనం బయట తింటున్నామా, ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉందా, ఇలాంటి ప్రాబ్లమ్స్ వాటి గురించి కాన్సన్ట్రేట్ చేసి దాన్ని రెక్టిఫై చేసుకుంటే స్పైసీ ఫుడ్ అనేది ఎప్పుడైనా సరే పొట్ట లోపల వేరే రకమైన ప్రాబ్లం వచ్చినప్పుడు అది ఎక్కువగా మంట కలిగిస్తాం. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లం మీద ఇది కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది. అంతేగాని స్పైసీ ఫుడ్ డెఫినెట్గా మీ పొట్టలో ప్రాబ్లమ్స్కి కారణం కానే కాదు. ఇంకా ఇలాంటి గట్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి మీరేమన్నా తెలుసుకోవాలంటే కమెంట్ చేయండి. వీ విల్ గెట్ బ్యాక్ టు యూ.